తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మొదటిది సర్వేపల్లి. సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొని ఉంది. అలాగే ఆత్మసాక్షి మరియు ఆర్టీవీ సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే పోటాపోటీ ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సర్వేపల్లిలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విజయం సాధించారు. 2014లో 5,446 ఓట్ల మెజారిటీ రాగా 2019లో 13,973 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గూడూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మేరిగ మురళీ గారు, అలాగే టీడీపీ తరపున పాసం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొని ఉంది. ఆత్మసాక్షి మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం టీడీపీ గెలిచేదానికి అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే ఆర్టీవీ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత 2 ఎన్నికల్లోనూ గూడూరు నుంచి వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014లో పాసం సునీల్ కుమార్ గారు, అలాగే 2019లో వెలగపల్లి వరప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మెజారిటీ 9,048 ఓట్లు రాగా 2019లో 45,458 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సూలూరుపేట. ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున కిల్వేటి సంజీవయ్య మరియు టీడీపీ తరఫున నెలవల్ల విజయశ్రీ గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం టీడీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి ప్రకారం పోటాపోటీ నెలకొంటుందని, అట్లాగే ఆర్టీవీ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పోటాపోటీలో కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. సూలూరుపేటలో కూడా గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014 మరియు 19లో కిలివేటి సంజీవయ్య గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో 3,726 ఓట్ల మెజారిటీ రాగా 2019లో 61,292 ఓట్ల మెజారిటీ సాధించారు. 4వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వెంకటగిరి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున నేదులమల్లి రామ్కుమార్ రెడ్డి మరియు టీడీపీ తరఫున కురుగొండ్ల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. రైస్ మరియు ఆర్టీవీ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పోటాపోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెంకటగిరిలో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో కురుగొండ్ల రామకృష్ణ గారు టీడీపీ తరఫున 5,635 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆనం రామనారాయణ రెడ్డి గారు 38,720 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తిరుపతి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున భూమన అభినయ్ రెడ్డి మరియు జనసేన తరపున ఆర్ని శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొని ఉందని, ఆత్మసాక్షి మరియు ఆర్టీవీ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం జనసేన గెలుస్తుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే పోటాపోటీ నెలకొనే దానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతిలో 2014లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధించాయి. 2014లో ఎం వెంకటరమణ గారు టీడీపీ తరఫున 41,539 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లో భూమన కరుణాకర్ రెడ్డి గారు 708 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మధుసూదన్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరఫున వెంకట సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రైస్ మరియు ఆత్మసాక్షి సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, ఆర్టీవీ మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీ సర్వేల ప్రకారం టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే పోటాపోటీ నెలకొనే దానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో కూడా 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. 2014లో టీడీపీ తరపున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు 7,583 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు 38,141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చివరి అసెంబ్లీ సెగ్మెంటు సత్యవేడు. ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున నూకతోటి రాజేష్ గారు, అలాగే టీడీపీ తరపున కోనేటి ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. సత్యవేడి నియోజకవర్గంలో కూడా 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం జరిగింది. 2014లో టీడీపీ తరపున తలారి ఆదిత్య 4,227 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 2019లో కోనేటి ఆదిమూలం గారు 44,744 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున
మద్దెల గురుమూర్తి గారు, అలాగే బీజేపీ తరపున వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. గత 2 ఎన్నికల్లోనూ తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014లో వెలగపల్లి వరప్రసాద్ గారు 37,425 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, 2019లో బల్లి దుర్గాప్రసాదరావు గారు 2,28,376 ఓట్ల మెజారిటీ సాధించారు. అలాగే తిరుపతి బై ఎలక్షన్లో కూడా మద్దెల గురుమూర్తి గారు విజయం సాధించున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 వైఎస్ఆర్సీపీ, 3 అసెంబ్లీ సెగ్మెంట్లో పోటాపోటీ నెలకొనేదానికి అవకాశం ఎక్కువ ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. అట్లాగే తిరుపతి లోక్సభ సెగ్మెంటు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తున్నారో కింద కమెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.